భయ్యా మనందరికీ ఫస్ట్ టెస్ట్లో ఇండియన్ టీం ఓడిపోవడానికి అసలు మెయిన్ రీజన్ అంటే అందరూ ఏం చెప్తున్నారు, మన బౌలింగ్ లోపం అనే కదా ప్రతి ఒక్కరు చెప్తుంది. అయితే దాంట్లో కూడా మన బౌలింగ్లో ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసింది ఎవరు అంటే ప్రసిద్ధ్ కృష్ణ పేరే చెప్తాం. సో మరి అతను చూసుకుంటే ఏకంగా 6 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. దాని తర్వాత చూసుకుంటే మొత్తం కూడా 220 రన్స్ ఇచ్చాడు, ఇది 2 ఇన్నింగ్స్లో కలిపి. సో మరి వికెట్లు తీసుకున్నాడంటే 5 వికెట్లు కూడా తీసుకున్నాడు కదా. మరి అయితే అతను పర్ఫార్మెన్స్ గురించి మరి రీసెంట్గా ప్రసిద్ధ్ కృష్ణనే మాట్లాడాడు. అయితే అతను చెప్తుంది ఏంటంటే, ఓకే మీరందరూ చెప్తున్న విధంగా నేను సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో నేను అనుకున్న లెంత్లో అలాగే నేను ఏదైతే లైన్ అనుకున్నానో సో ఆ లైన్ అండ్ లెంత్లో నేను బాల్ పెట్టలేకపోయాను. సో దాని తర్వాత నేను చూసుకుంటే మరి కొన్ని బౌన్సర్లు అంటే వేరియేషన్లు ట్రై చేశాను, బౌన్సర్లు ట్రై చేశాను, యార్కట్లకు ట్రై చేశాను. కొన్ని వచ్చేసరికి మరి ఎడ్జ్ అయ్యి బౌండరీలో పోయినాయి. సో ఇలా డిఫరెంట్గా జరిగినాయి. సో మరి మెయిన్గా నేను చెప్పాలి అంటే కొంచెం నాలో లోపం కనిపించింది. ఎందుకు ఫస్ట్ ఇన్నింగ్స్లో కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చాను. సో దాని తర్వాత చూసుకుంటే కొంచెం పిచ్ని అర్థం చేసుకున్నాను. దాని తర్వాత పిచ్ కూడా కొంచెం నెమ్మది పడింది. సో దానివల్ల నేను సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం మంచిగా బౌలింగ్ చేశాను. సో మరి ఓవరాల్గా చూసుకుంటే నాకు కొంచెం టైం పట్టింది పిచ్ని అర్థం చేసుకోవడానికి. సో దానివల్లే ఇటువంటి ఇన్నింగ్స్ రావడం జరిగింది. సో కాబట్టి నేను మాత్రం నెక్స్ట్ రాబోయే మ్యాచ్ల్లో ఏదైతే ఉందో సో వాటిల్లో ఖచ్చితంగా మెరుగు పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో నా నుంచి ది బెస్ట్ రాబడతాను అని చెప్పేసి ప్రసిద్ధ్ కృష్ణ కూడా రీసెంట్గా మాట్లాడటం జరిగింది. సో మరి దీని గురించి అలాగే అతను రియాక్ట్ అయిన విధానం గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేయండి మరి.